హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వచ్చేసి నిజాం సాగర్. ఇది మొత్తము చాలా పెద్ద డ్యామ్ అనమాట మాకు దగ్గరలో. ఇది మన నారాయణఖేడ్ నుంచి దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు పొద్దున్న నుంచి ఏం చేయాలని అర్థం కాలేదు, అందుకే మెల్లగా లేచి ఇక్కడ వచ్చిన. అంటే చాలా రోజుల తర్వాత ఖాళీ ఉన్నాను అనమాట. ఈ మధ్యలో టైం దొరకలే, కొంచెం బిజీ ఉండి. ప్లస్ చాలామంది అడుగుతున్నారు బడ్జెట్ వీడియో అని. అందుకని చెప్పేసి ఈరోజు ఎట్లా కూడా ఖాళీగా ఉన్నాం కదా, ఎక్కడైనా వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చి ప్లస్ బడ్జెట్ వీడియో కూడా రికార్డ్ చేసినాడు ఒకసారి ఇంతకుముందే. ఒకసారి అది కూడా చూడండి. అసలు మీకు కూడా తెలుస్తుంది అసలు దేనికోసం ఎంత ఖర్చు అయిందనేది మాత్రం డీటెయిల్గానే నేను చెప్పడానికి అయితే ట్రై చెప్పినాను కూడా. ఒకవేళ మీకు ఇంకేమైనా అర్థం కాలేదు, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనకు పెద్ద మీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి, అందుకే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అసలు లదాఖ్ ట్రిప్కి ఎంత ఖర్చు అయింది మనకి చాలామంది అడిగారు నాకు, ఎంత ఖర్చు అయింది, ఏమైంది అని. మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఖర్చు ఎంత అయింది, దేనికోసం ఎంత అయింది అని డీటెయిల్గా మొత్తం ఒక బుక్లో అయితే రాసిన నేను. ఒకసారి ఆ బుక్ తీసి ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అయింది దేనికోసం అని. ఇదే మన బుక్. దీంట్లో అయితే నేను ఎట్లా అంటే ప్రతిరోజు డే వైజ్గా రాసుకున్నాను దీంట్లో. ఇది డే 1 అండ్ డే 2, డే 3, డే 4, డే 5 ఇట్లా. కానీ మొత్తం ఒక దగ్గర కూడా వేసి ఒక దగ్గర రాసేసిన నేను. దాంట్లో చూసుకుందాం ఈరోజు. దీంట్లో మనకు ఓన్లీ ట్రిప్ బడ్జెట్ అయితే 45,724 రూపీస్ అయింది. అంటే 45,724లో పెట్రోలు, ఫుడ్, రూమ్స్, బైక్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్ట్రా మనకు షాపింగ్ ఒకటి దీంట్లోనే. ఓకే, అక్కడక్కడ లాకర్స్, బైక్ పార్కింగ్ ప్లస్ బైక్ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది 45,000లో. దేనికి ఎంత అయిందో చెప్తాను నేను ఇప్పుడు. పెట్రోల్ అయితే మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసరికి మనకు 8,000 కిలోమీటర్స్ అయింది ట్రిప్. అంటే ఓన్లీ లదాఖ్ ఒకటే కాదు కదా మనం తిరిగింది, లదాఖ్ ప్లస్ ఉత్తరాఖండ్, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ కూడా తిరిగినాం మనం. దానికోసం మనకు పెట్రోల్ 15,557 రూపీస్ పెట్రోల్ అయింది. అండ్ రూమ్ అయితే మొత్తం ఓవరాల్గా రూమ్ వచ్చేసి 15,750 రూపీస్ అయింది రూమ్స్కి. ఈ 15,750లో మేము ఇద్దరం కదా, అందుకని /2 అంటే ఒక్కొక్కరికి 7,875 రూపీస్ రూమ్కి. ఎందుకంటే మనం టెంట్ తీసుకున్నాం కాబట్టి చాలా టెంట్లోనే మనకు కలిసి వచ్చింది. దీంట్లో మనకు ఒక్కొక్కరికి 7,875 రూపీస్ అయింది రూమ్స్కి. అండ్ ఫుడ్ మొత్తం మీద ఫుడ్కి మనం ఖర్చు పెట్టింది ఫస్ట్ 3-4 డేస్ అయితే మనం ఏం ఖర్చు పెట్టలే, ఓన్లీ వాటర్ కోసం పెట్టినాము. తర్వాత పెట్టినాం కాబట్టి మొత్తం కలిసి ఫుడ్కి అయితే 22,341 రూపీస్ అయింది ఇద్దరికి కలిపి. దీంట్లో మనకు ఒక్కొక్కరికి 11,170 రూపీస్ అయింది ఫుడ్కి. 11,174 అంటే ఓకే, అంటే మనం ఎప్పుడు కూడా హై కాస్ట్ టైం ఫుడ్ తినలే కదా, మొత్తం బడ్జెట్లోనే తిన్నాము, అందుకే అంత. బైక్ మెయింటెనెన్స్ వచ్చేసి 1,727 రూపీస్ అయింది బైక్ మెయింటెనెన్స్. ఎందుకంటే మధ్యలో అంటే వెళ్ళేటప్పుడు కాదు, ఇది వెళ్ళేటప్పుడు సర్వీస్ సపరేటు. ఇది మనం మధ్యలో శ్రీనగర్లో ఒకసారి సర్వీస్కి ఇచ్చినాం బైక్, అక్కడ 1,200 రూపీస్ ఏమైంది. ప్లస్ బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ ఆడ లేవంటే బయట మార్కెట్లో వేయించినాను శ్రీనగర్లో. మీరు ఎవరైనా శ్రీనగర్ వీడియో చూస్తే ఆ వీడియోలో కనిపిస్తుంది అది. ప్లస్ అక్కడక్కడ చైన్ టైట్ చేయించడము అవి ఉన్నాయి కదా, వాటికి 1,727 రూపీస్ అయింది. ప్లస్ బైక్ పర్మిషన్, అంటే లదాఖ్లో మనం ఎంట్రీ కావాలంటే బైక్ పర్మిషన్ 530 రూపీస్. ప్లస్ పార్కింగ్ అక్కడక్కడ మనము ఎక్కడంటే కేదార్నాథ్ దగ్గర పార్కింగ్ చేసినాము 2 డేస్కి. ప్లస్ బార్డర్లో మన పాకిస్తాన్ బార్డర్లో అక్కడ పార్కింగ్ చేసినాము, అక్కడ తక్కువనే 27 రూపీస్ ఏమో ఉంది అది. ప్లస్ ఇది కూడా ఇవన్నీ ప్లస్ ఆటోకి ఏంటంటే మనం వైష్ణవమాత టెంపుల్ దగ్గర ఆటో ఎక్కినాం కదా, ప్లస్ వైష్ణవమాత టెంపుల్ కాడ అండ్ తాజ్మహల్ కాడ కూడా ఈ ఆటో ప్లస్ లాకర్స్. అంటే ఈ లాకర్ కూడా మనం ఇక్కడనే కేదార్నాథ్లో 2 డేస్ లగేజ్ పెట్టాం కాబట్టి దానికి కలిసి ఒక్కొక్కరికి 2,985 రూపీస్ అయింది లాకర్స్కి. ప్లస్ బైక్ పర్మిషను, ఆ లాకర్స్, ఆటో ఛార్జు, బైక్ పార్కింగ్ ఛార్జు 2,985. అండ్ షాపింగ్ వచ్చేసి ఇది పర్సనల్ అన్నమాట. ఇది మీరు ఒకవేళ తీసుకుంటే తక్కువ కావచ్చు, ఇది మీ చాయిస్. మాకు షాపింగ్కే ఎంత అయింది మొత్తం అక్కడ 6,410 రూపీస్ అయింది నాకు ఒక్కరికి అయితే. మనకి ఇంకా కొంచెం ఎక్కువనే అయింది నాకన్నా, ఎందుకంటే నేను ఇంకా తక్కువ తీసుకున్నా. 6,410 రూపీస్ షాపింగ్ అయింది. మొత్తం ఓవరాల్గా చూసుకునేసరికి మనకు 45,724 రూపీస్
ఈ బడ్జెట్ అయిందనమాట. దీంట్లో ఖాళీ మనకి వెళ్ళడానికి మాత్రమే 45,724 రూపీస్. ప్లస్ సపరేట్గా మనం ముందు నుంచి రెడీ చేసుకునేవన్నీ అది సపరేట్, మళ్ళీ అది ఇందులో ఇంక్లూడ్ లేదు. అసలు మొత్తం మీద ఈ ట్రిప్ ఎంత అయింది అనేది నేను మీకు ఇంకోటి రాసుకున్నా, అది చూపిస్తాను. ఇక్కడ ఉంది. ఓకే, మొత్తం ఓవరాల్గా అంటే మనం జాకెట్స్, షూస్ మొత్తం బైక్ రెడీ చేయించుకున్నాం కదా, దానికి మొత్తము ప్లస్ ఈ ట్రిప్కి కలుసుకొని మనకు 1,39,824 రూపీస్ అయింది. ఈ 1,39,000లో ఇది 45,724 రూపీస్. దీనికైతే మనం రెడీ చేసుకున్న దానికే బైక్ రెడీ చేసుకున్న దానికి 94,100 రూపీస్ అయింది. అసలు దీనికి దేనికి ఏమేమైంది అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మొత్తం అదే చెప్తాను నేను. మొత్తం నేను ఏమేమి వాడుతున్నానో అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, అందులో కూడా ఒకసారి చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కూడా నేను వాడుతుంది వచ్చేసి GoPro Hero 8. GoPro Hero 8 వచ్చేసి మనకు 31,000 ఉండే అప్పుడు నేను తీసుకున్నప్పుడు 31,000. అండ్ GoPro అది మైక్ అడాప్టర్ సపరేట్ తీసుకోవాలి, అది మళ్ళీ అది 4,500. ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్లస్ GoPro కేస్ అనమాట, అది పెట్టుకొని ఇట్లా హెల్మెట్కి పెట్టుకోవడానికి కేస్ తీసుకున్న ఒకటి, అది 1,200 రూపీస్ కేసు. ప్లస్ GoPro మైక్, ఇప్పుడు బోయా మైక్ పెరుగుతున్నారు కదా, ఇది 600 రూపీస్ మైక్. ప్లస్ GoPro బ్యాటరీ అంటే 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకున్నా, 3,800 రూపీస్ అయింది వాటికి. 3 ఎక్స్ట్రా ఒకటి నా దగ్గర ఆల్రెడీ ఉండే, 2 మళ్ళీ తీసుకున్నాను అనమాట కొత్తవి, దానికి 3,800 రూపీస్ అయింది. అండ్ ఛార్జింగ్ కేసు, అంటే మనం ఇప్పుడు ఛార్జింగ్ కేసు చూపిస్తాను, అంటే ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చినప్పుడు మనం పెట్టుకోవడానికి ఇదే ఛార్జింగ్ కేసు. దీనికి వచ్చేసి మనకు 800 రూపీస్ అయింది. అండ్ GoPro మౌంట్స్, అంటే హెల్మెట్కి పెట్టుకోవడానికి మౌంట్స్, క్లిప్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి 1,200 రూపీస్ అయింది వాటికి. ప్లస్ హెల్మెట్ మౌంట్ అంటే డైరెక్ట్ ఇప్పుడు అందరు ఎంసీలైస్ మెత్తున్నారు కదా ఇక్కడ GoPro, నేను ఎంసీలైస్ మెత్తకుండా ఒక స్టిక్కర్ వచ్చిందనమాట, అది మీకు లాస్ట్లో ఇక్కడ వేస్తాను చూడండి, అది స్టిక్కర్ ఫోటో, దానికి 600 రూపీస్. ఇది మొత్తం కలిసి ఓన్లీ GoPro సెటప్కి మాత్రమే 43,700 రూపీస్ అయింది GoPro సెటప్కి. ప్లస్ జాకెట్ మనం వాడుతున్న వచ్చేసి రైనాక్స్ జాకెట్, అది కూడా ఇక్కడ ఇస్తాను మీకు, ఎవరైనా కావాలంటే తీసుకోండి. 7,950 రూపీస్, అది ₹1 కూడా డిస్కౌంట్ ఇయ్యారు రైనాక్స్ వాళ్ళు, తెలిసిందే ఇది అందరికీ. 7,950 రూపీస్ జాకెట్కి. అండ్ రైనాక్స్ గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజులు కూడా మంచి క్వాలిటీ వాడినాం కాబట్టి 2,750 రూపీస్ గ్లౌజెస్కి. అండ్ ఒరాజో బూట్స్, ఇప్పుడు ఇవే బూట్స్ ఇక మీరు చూస్తున్నారు కదా ఒరాజో బూట్స్, ఇవి 4,000 రూపీస్ అనమాట. 3,000 ఎంత 4,000 అంటే ₹1 తక్కువ, 4,000 రూపీస్ ఇవి ఒరాజో బూట్స్. ప్లస్ రైనాక్స్ జాకెట్ కవర్, జాకెట్ ప్లస్ గ్లౌజులు ఎక్కడ పడితే అక్కడ పడేలేం కదా అని మంచిగా ప్రొటెక్ట్ చేయడానికి ఇది కవర్ తీసుకున్నాము. కవర్ వచ్చేసి 1,200 రూపీస్ అయింది మనకు. అండ్ ట్యాంక్ ప్యాడ్, బైక్కి ముంగట పెట్టుకోవడానికి సామాన్ పెట్టుకునే ట్యాంక్ ప్యాడ్ ఉంది కదా, దానికి మనకు 1,900 రూపీస్ అయింది. అండ్ సాడిల్ బ్యాగ్ వచ్చేసి 3,800 రూపీస్. ఇవన్నీ మీకు ఫోటోలు ఇక్కడ వేస్తూనే ఉంటాను నేను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. అన్నీ అయితే మంచి క్వాలిటీ ఉన్నాం. ట్యాంక్ బ్యాడ్ వచ్చేసి గార్డెన్ గేర్స్ వల్లే బ్యాగ్స్ వాడినాం మేము, ట్యాంక్ బ్యాడ్ వాళ్ళదే, సాడిల్ బ్యాగ్ వాడదే గార్డెన్ గేర్స్, అంటే అది కూడా మంచి కంపెనీ అనమాట. ప్లస్ రైనాక్స్ గురించి అందరూ తెలిసింది మంచిది. ఒరాజో కూడా మంచి బూట్స్ ఇస్తుంది రైడింగ్కి, ఎందుకంటే ఇక్కడ యాంకిల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ముందు మొత్తం మనకు స్టీల్తో ఉంటుంది, ఇనుము ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బాగా మంచి షూస్ ఇవి. వీటికి ఓన్లీ జాకెట్, ట్యాంక్ బ్యాగ్ వీటన్నిటి కలిపి 27,600 రూపీస్ అయింది. 27,600. ప్లస్ ఇప్పుడు మనం బైక్కి ఏమేమి వేయించినాం, అది బైక్ క్రాష్ గార్డ్ వచ్చేసి ముందున్నది క్రాష్ గార్డు 3,500 రూపీస్ అది. ప్లస్ అది 3,500. ప్లస్ బ్యాక్ సైడ్ ట్రే ఉంది కదా, అది 2,900. అది అంటే అది 2,700కి ఏమో ఇచ్చాడు నాకు. అది నేను కోయంబత్తూర్ కసినో కస్టమ్ వాళ్ళ పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించిన. ప్లస్ నాకు కొరియర్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకున్నా దానికి, అందుకని చెప్పేసి నాకు అది 2,900 రూపీస్ అయ్యింది. ప్లస్ రేడియేటర్ గార్డు 400 రూపీస్. సైడ్ మిర్రర్స్ ZX 10R సైడ్ మిర్రర్స్ వేయించినాం మనం, ఎవరైనా చూస్తే తెలిసే ఉంటుంది. సైడ్ మిర్రర్స్లో కూడా ఇండికేటర్ లైట్ వస్తుంది అనమాట. అది దానికోసం మనకు ఒక్కొక్క మిర్రర్ వచ్చేసి 1,000 రూపీస్, అది 2 మిర్రర్స్ 2,000. అండ్ ఫాగ్ లైట్స్ కూడా సేమ్, ఒక్కొక్క ఫాగ్ లైట్ 1,000 రూపీస్, 2 ఫాగ్ లైట్స్ 2,000.
అండ్ హజార్డ్ లైట్ స్విచ్ చేయించినాం లోపల గడ్డ హజార్డ్ది పార్కింగ్ లైట్స్ రానికి అనమాట. అది 800 రూపీస్ ప్లస్ ఛార్జర్. ఆ ఛార్జర్ 1150 రూపీస్. అది అంటే బైక్ మొబైల్ హోల్డరు ప్లస్ ఛార్జర్. ఇది 1100 అని రాసిన నేను. ఓకే ఉండండి, 1150 యాక్చువల్గా అయితే అది, కానీ అదైతే నాకు అంత నచ్చలేదు. ప్లస్ ఎక్స్ట్రా స్విచ్చెస్, వాటి కోసం స్విచ్లు 200 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఫాగ్ లైట్స్కి ఒక స్విచ్ ప్లస్ హజార్డ్ లైట్కి ఒక స్విచ్, రెండు కలిపి 200 రూపీసే. 100. ఫిట్టింగ్ ఛార్జెస్ వచ్చేసి 2000 తీసుకున్నారు మనకి ఫిట్టింగ్ ఛార్జెస్. మొత్తం ఓవరాల్గా ఇది 14,900 రూపీస్ అయింది. 14,900. ఇంకా మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం టెంట్ తీసుకున్నాం కదా. ఆ టెంట్ వచ్చేసి మనం డెకెత్లాన్లో తీసుకున్నాం. డెకెత్లాన్లో అది 2100 రూపీస్. అది టెంట్ చాలా బాగా పనిచేసింది. ఎవరైనా కావాలంటే కూడా తీసుకోండి. ప్లస్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం షాపింగ్ చేసినామంట మేము. షాపింగు ప్లస్ డ్రై ఫ్రూట్స్, ట్యాబ్లెట్స్, బైక్ రిపేరింగ్ ఇవన్నీ కలుపుకొని 6000 రూపీస్ అయింది నాకు. సారీ, ఇది ఓవరాల్గా 6000 అయిందనమాట. ఓవరాల్గా 6000 అయితే ఇంట్లో ఒక్కొక్కరికి 3000 రూపీస్ డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే షాపింగ్, డ్రై ఫ్రూట్స్, ట్యాబ్లెట్స్, ఈ బైక్ రిపేరింగ్ సామాన్లు, ఆ బైక్ రిపేరింగ్ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కోటి అంటున్నది అని ఎంజే మార్కెట్ ఆ కోటి దగ్గరనే, అక్కడ నుంచి తీసుకున్నాం. ఇవి 6000 అయితే దీంట్లో మనకు 3000 ఒక్కొక్కరికి డివైడ్ చేసుకున్నాం. ప్లస్ బైక్ సర్వీసింగ్ పోయేటప్పుడు బైక్ సర్వీసింగ్ చేయించిన నేను. బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ వేయించిన, చైన్ కిట్ చేంజ్ చేయలేదు, వచ్చినాక చేయించిన. ప్లస్ నార్మల్గా జనరల్ సర్వీస్, ఆయిల్ చేంజ్, బ్రేక్ ఆయిల్, డిస్క్ ఆయిల్, ఇవన్నీ వీటికి నాకు 2800 రూపీస్ అయింది పోయేటప్పుడు. బైక్ మెయింటెనెన్స్ 2800. ఈ మొత్తం కలిపేస్తే 91,100 రూపీస్ అయింది. 91,100 ప్లస్ అది 45,724. మొత్తం వచ్చేసి 1,39,824 రూపీస్ ఈ ట్రిప్ బడ్జెట్ మనం ఇది. ప్లస్ ఎక్స్ట్రా సామాన్లు ఏమేమి ఉన్నాయో ఇవన్నిటికీ కలుపుకొని మనకు ఓవరాల్గా అంటే నియర్ టు 1,40,000 అయిందనమాట. తర్వాత బైక్ వచ్చిన తర్వాత కూడా సర్వీస్ చేయించిన. దాంట్లో ఏమేమి చేయించిన, ఎంత అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇంకా కొంతమంది ఇంకో విషయం అడిగారు, వాళ్ళ దగ్గర చిన్న బైకులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనది కూడా R15 అంటే అదేం పెద్ద బైక్ ఏం కాదు, 155cc, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, పవర్ ఎక్కువ దాంట్లో. చాలామంది నాకు వేరే చిన్న బైక్ మీద వెళ్ళొచ్చా అని అడిగారు కొంతమంది కలిసినప్పుడు. ఏ బండి అయినా సరే మనం ఆరామ్స్ వెళ్ళొచ్చు, కాకపోతే ఒకటే బైక్ కండిషన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ బైక్ అనుకోండి మన దగ్గర బాగానే నడుస్తాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్కి మొత్తం కూల్ టెంపరేచర్కి దానికి ఆ సర్వే కావాలి. ఒకవేళ అవ్వలేదంటే మనకు ఇబ్బంది అవుతుంది. అట్లాంటి బైక్ ఒకవేళ తీసుకొని కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం సింగిల్గా అయితే వెళ్ళొద్దు. పక్కన ఇంకో బైక్ ఏదైనా ఉందంటే మనకి ఇది ఏమైనా సరే ఏమైనా చేయొచ్చు అనమాట. అట్లా సింగిల్ పర్సన్ అయితే వెళ్తే కొంచెం కష్టం అవుతుంది ఓల్డ్ బైక్ తీసుకొని. చిన్న బైక్లు అయినా సరే ఏదైనా సరే, ఆల్రెడీ టీవీఎస్ అవి సూపర్ ఎక్సెల్ కూడా వస్తున్నాయి అక్కడికి, XL 100. చాలామంది R15 మీద కూడా వెళ్ళొచ్చా, ఎట్లా వెళ్ళినాం అసలు R15 మీద అంటున్నారు. అది కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఒకటి ఇష్టం ఉండాలి అంతే. మన కొత్త ప్లేసులు చూడాలి అన్న ఇష్టం ఉండాలి, రైడింగ్ మీద కొంచెం ప్యాషన్ ఉండాలి. ఏ బైక్ అయినా సరే R15 అయినా కూడా ఆరామ్సే పోవచ్చు. నాకైతే ఏ రోజు ఇబ్బంది అనిపించలేదు. ఒక్కరోజు కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. అది ఎందుకంటే అది కూడా లదాఖ్లో రాలేదు, ఉత్తరాఖండ్లో వచ్చింది. ఉత్తరాఖండ్ అప్పటికి మనము కేదార్నాథ్ ట్రెక్కింగ్ పైకి వెళ్ళి కింద దిగినాం అనమాట. అప్పటికి మొత్తం అలసిపోయినట్టు అయింది అంతే, కొంచెం జ్వరం వచ్చినట్టు అయింది నాకు. ఆ రోజు నెక్స్ట్ డే మొత్తం ఆఫ్ రోడింగే ఉండే. ఆ రోజు మాత్రం కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. మళ్ళీ 1 డేలో ఎక్కడ మనం బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం కదా, అక్కడ 2 డేస్ సెట్ అయిపోయింది. నాకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. వచ్చిన తర్వాత కూడా నేను చాలా తిరిగిన. ఇది ఇప్పుడు నేను ప్రజెంట్గా మంచి లొకేషన్లో ఉన్నా. అసలు ఈ లొకేషన్ ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఈ బ్యాగ్ పక్కన పెట్టినా. వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి లొకేషన్లో అయితే చాలా తిరిగి చాలా వీడియోలు తీసినా, కానీ నేను ఇంకేం పోస్ట్ చేయలేదు. చూద్దాం, ఒకవేళ ఉన్నాయి ల్యాప్టాప్లో అంటే పోస్ట్ చేస్తా, లేవంటే ఏం చేయలేము వాటికి మనం. మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయడం తప్ప కాళ్ళు ఇట్లా చాలాసేపు ఇట్లా పెట్టుకుని కూర్చున్నా, జూమ్ పట్టింది.